స్టవ్ మీద ఈ పాలు మాత్రమే పొంగట్లేదు, నా మనసు కూడా ఆనందంతో ఉప్పొంగుతోంది. పొద్దు పొద్దున్నే అత్త మనతో ఎంత మంచిగా మాట్లాడింది. మొత్తానికి మనుషులు మారుతారు అంటుంటారు, అది నిజంగానే జరిగింది. అత్త మారిపోయింది. ఇదిగో మీ చెల్లెలుంది చూసావు, ఇలా మారుద్దని అస్సలు అనుకోలేదబ్బా. అక్క వదిలే, నేను మాత్రం అనుకున్నానా తోడబుట్టిన దాన్ని. డబ్బు చూసేటప్పటికి ఇంత ఇదిగా మారిపోతుందని నేను అనుకోలేదు. ఏదైతేనే అత్తగారు మనల్ని బాగా చూసుకుంటున్నారు, అంతే చాలు. ఏంటి అక్కలిద్దరూ నాకంటే ముందే కిచెన్లోకి దూరారు? అక్క, అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు. పొద్దునే లేచి నీకీ తిప్పలెందుకు? నువ్వెళ్ళి హాయిగా బావతో కూర్చుని కబుర్లు చెప్తూ ఉండు. నీకు కావాల్సిన కాఫీలు, హార్లిక్స్లు నేను పట్టుకొచ్చిస్తా. ఏ పూరి, నువ్వుండి కూడా అక్కతో పనులు చేస్తున్నావే? సరే, మీరిద్దరెళ్ళి కూర్చోండి, నేను కాఫీలు రెడీ చేసి అందరికీ పట్టుకొచ్చిస్తా. వద్దులేమ్మా, అసలే మీరు నిన్నటి వరకు ఈ ఇంటి యజమానులు. మీతో పనులు చేయిస్తే మళ్ళీ మాకు పాపం చుట్టుకుంటుంది. అవునవును, నిన్నటి వరకు డబ్బులు లెక్క పెట్టిన చేతులు, ఇంట్లో పెత్తనం చలాయించిన చేతులు, వంటింట్లోకి దూరి మా కోసం ఇవన్నీ చేయాల్సిన కర్మేంటి? పూరి, కొంతమంది నిన్నటి వరకు ఇంటి తాళాలు చేతికి రాగానే ఏదో దేశాధికారం మొత్తం చేతికొచ్చినట్టు ఓ అని తెగ ఇది చేశారు. ఒకళ్ళనొకళ్ళు మామూలుగా టార్చర్ పెట్టారా? ఇప్పుడు ఏమీ ఎరగనట్టు వచ్చి మాట్లాడితే లతుక్కుమని అతుక్కుపోతామా? అవతల వాళ్ళకి సిగ్గు లేకపోయినా మనకుంటుందిగా. కరెక్టే. అయినా అత్తగారు మనకేం చెప్పారు? కావాల్సిందల్లా వండుకుని తినమని అన్నారు, ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఉండమని అన్నారు. నిన్నటి వరకు పడ్డ టార్చర్ ఈ రోజు లేదు. పూరి, నీకు టిఫిన్ కి ఏమేం కావాలో చెప్పు, స్వయంగా నేనే వండి పెడతా. అలాగే అక్క, తర్వాత వచ్చి చేసుకుందాం. పాపం ఎవరో కిచెన్ లోకి వచ్చారు, వాళ్ళకి కావలసిన నీళ్ల కాఫీలు అవి చేసుకుని వెళ్తారు. మనం తర్వాత చేసుకుందాంలే టిఫిన్లు. ఏ, నాకు మాత్రం మీరు పెట్టే కాఫీలు ఇవ్వరా? మాకెందుకమ్మా, మీ కాఫీ ఇచ్చే మహాభాగ్యం. మీరు ఈ గ్యాస్ స్టవ్లు గట్రా వాడితే డబ్బులైపోతాయి. మీకు పక్కనే ఉంది కదా ఆ పిడికల పొయ్యి, దాని మీద నీళ్ల కాఫీ పెట్టుకొని మీరే తాగండి. మేమేదో ఈ పాలతో మంచి కాఫీయో ఏదో ఒక చిక్కటి హార్లిక్స్ తాక్కుంటూ బతికేస్తాం. ఏం పూరి? అవునవును, అయినా మనకెందుకు, అందరూ స్వార్థపరులే. మనం కూడా మన పనేంటో చూసుకుని ఉండడం బెటర్. ఏంటక్క ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు నాకు తోడబుట్టకపోయినా తోడబుట్టిన అక్కలానే చూశాను, కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. బాగా అర్థమైంది తల్లి. అక్క అక్క అంటూనే నిన్నటి వరకు పెట్టిన హింస చాలదు. అసలు అత్తగారిని మమ్మల్ని మామూలుగా తిప్పలు పెట్టావా? అక్క, నువ్వు ఆవిడగారైనా ఒకే తల్లికి పుట్టలేదు. మేమైతే ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా తోడికోడళ్ళు అయ్యేసరికి తోడికోడల బుద్ధి చూపించారు. చాలు, ఇప్పటి వరకు పడ్డ తిప్పలు చాలు. లక్కమంబక్క, ఏదా గ్లాస్ అందుకో. పాపం బావగారు అక్కడ కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవునవును, పద. ఇంట్లో నిన్ను ఎవరైతే నెత్తినెక్కించుకునే తైతక్కలాడుండారో ఆళ్లతోనే నిన్ను కింద పడేయించి నిన్ను తొక్కేలా చేస్తానే. చూసావుగా, నీ తోటి కోడళ్లే నీకిప్పుడు శత్రువులయ్యుండారు. ఇది మాత్రమే కాదు, ముందు ముందు ఇంకా చాలా చూస్తావు. ఈ కనకం తంత్రం, చాణక్య తంత్రం. అబ్బబ్బబ్బబ్బబ్బా, రే, నాకు ఈ కాఫీ తాగుతుంటే కాఫీ తాగినట్లే అమృతం తాగినట్టు ఉండదు. అవునరా సామె, పాల సముద్రాన్ని మధ్యస్తే ముందు ఇసం వచ్చిందంట. ఆ ఇసం నిన్నటిదాకా ఈడు పెళ్ళం గక్కిందే. మనం మింగలేక కాకలేక సచ్చినాం.
ఆ ఇసం తర్వాత వచ్చిన అమృతమేరా ఇదే. ప్రశాంతంగా ఓ కాఫీ తాగి ఎన్నాళ్ళు అయిపోయినా ఈ జీవితానికి కాఫీయే మహామృతం అనుకునేటట్టు అయిపోయినది చూడు. ఏం చేస్తారా స్వామి, ఈడు పెళ్ళాం ఇచ్చిన ట్విస్ట్ అట్లాంటిది మరి. మామూలు ట్విస్ట్ అంటావేంద్ర సామె, మహా ట్విస్ట్. ప్రశాంతంగా ఉన్న మన జీవితాల్లోకే తుఫాను చెలిసిపోయినట్టుండ్లా. ఒరేయ్, తుఫాన్ వచ్చిందని ఎప్పుడు బాధపడకూడదు. ఒక్కోసారి తుఫాన్ వచ్చేది నాశనం చేయడానికి కాదు, మంచి చేయడానికి కూడా. రేయ్, మన జీవితంలో ఎంత అల్లకల్లోలు రేపు తుఫాన్నే మంచి కంటావేంద్ర సామె. ఆనందంలో నీకు మెంటలెక్కేసిందా ఏమే? కాదురా, ఒక్కోసారి తుఫాన్ వస్తే చెత్త అంతా దుడుచుకుపోద్ది కదా, మొత్తం క్లీన్ అయిపోతుంది. అట్టా మన బుర్రలో ఉన్న చెత్త అంతా పోయింది నిన్నటితో. అదంతా ఈడు పెళ్ళం వల్లే. గీతని నా పెళ్ళాం అని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఫీల్ అయ్యి ఉండరా. ఇప్పుడు నా పెళ్ళాం అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండాలి. నీ భార్య గురించి నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేదా గోవింద్? నీ భార్య గురించి నీ అన్నదమ్ముల దగ్గరే ఇంత తక్కువ చేసి మాట్లాడతావా? ఇదే నా ప్రేమ, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏదేమైనా అమ్మ గొప్పదిరా. ఇంత జరిగినా కూడా మన మీద కోపం పెట్టుకోకుండా నిన్నటి వరకు అమ్మ వల్ల మనం ఏ ఇబ్బంది అయితే ఫీల్ అయినామో అదంతా లేకుండా ఉండేటట్టుగా మాట్లాడినది. స్వేచ్ఛగా ఉండమనింది. ఇప్పుడు అమ్మ ఏమనిందో తెలిసినా, ఏం జరిగినా సరే పెళ్ళాలతో సుఖంగా సంతోషంగా కాపురం చేయండి, అంతకంటే నాకు కావాల్సింది ఏం లేదు అనింది. అది రావు తల్లి మనసంటే. ఇంటి పెద్దరికం తాళాల గుత్తిలో ఉండదురా, ఇంటి పెద్దరికం తీసుకున్న మనిషి మనసులో ఉంటాది అని అమ్మ ప్రూవ్ చేసేసింది. అవునరా, కరెక్టే. ఒరే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండిరా, ఇప్పుడు నా పెళ్ళాం డబ్బు మనిషి అనేది నేను తెలుసుకున్నా. అలా అని మీ పెళ్ళాలు రేపొద్దున ఇదే మాదిరి డబ్బులకి ఆశపడకుండా మొగుళ్ళని లెక్క చేయకుండా ఉండరనే గ్యారంటీలే. అందుకని ఇప్పుడు మీ పెళ్ళాలని తలుచుకుని ఓ సంగలు గుద్దుకోకండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కరెక్టరు. ఇదే తాళం చేయి అక్క చేతికి పోయినా పూరి చేతికి పోయినా మన పరిస్థితి కూడా ఇట్టాగా అయి ఉండేది. డబ్బులు చూస్తే మారిపోతారా మనుషులు? అసలు మనుషులు నాడిచేది మొత్తం డబ్బే. ఇక నుంచి పిల్లల్ని ఏడబెట్టాలో ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాలా. ఒరే చిన్నడా, అర్థమైందా? అర్థమైంది. ఈ పాయింట్ ఎప్పుడో నోట్ చేసిన. ఇక నుంచి మనం మగాళ్ళలాగా మొగుళ్ళలాగా బతకాలి, అంతే కదా? అంతే అంతే. జరిగే ప్రతి దాంట్లో ఓ పాట నేర్చుకోవాలి అంటారు. మనకి ఆ మహాతల్లి గీత మంచి గుణపాఠమే నేర్పించింది. ఏందే ఏ రియాక్షన్ లేకుండా సైలెంట్ గా చూస్తా ఉండవు? ఎట్టా కొట్టాను దెబ్బ? దిమ్మ తిరిగిపోలా?
నా కాడుండే తాళం చేతులు ఇంట్లో వాళ్ళందర్నీ రెచ్చగొట్టి నీ చేతికి పెంచుకునుండవు. కానీ నీకు నేను ఏమని సవాల్ ఇసిరిండా? నీ చేతులతోనే నువ్వు తాళాలు నాకు అప్పగించే పరిస్థితి నీకు తీసుకొస్తానని చెప్పిండానా లేదా? చెప్పినట్టే నువ్వు క్షమాపణలు చెప్పి అందరి సమక్షంలో తాళాలు నాకు అప్పగించేలా చేసుకునుండా. అది నా పవర్ అంటే. ఒట్టి తాళం మాత్రమే తీసుకునుండానా? నీ మనశ్శాంతిని కూడా తీసుకోలా? ఇన్నాళ్ళు నువ్వేదో వీళ్ళందరినీ ఉద్ధరిస్తావని ఓ నిన్నెత్తిన పెట్టుకుని జైగొట్టి నానా హంగామా చేసిండారు. ఇప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకుని మోసనోళ్లతోనే కింద పడేయించే ఆళ్ల కాళ్లతోనే నిన్ను తొక్కేటట్టు చేసిండా. మొన్నటి వరకు నిన్ను మెచ్చుకున్నావు వేనోళ్ళు నీ గురించి ఏమనుకుంటుండాయో నువ్వే ఇనుంటావు. నీ మరిది, నీ బావ, నీ మామ, నీ తోడుకోళ్ళు, నీతో పాటు పుట్టిన మీ అక్క నీ గురించి ఏమనుకుంటుండారో విన్నావు కదా? అది నీ పరిస్థితి. ఇవన్నీ ఒకెత్తైతే అసలు నీకోసం నానాయాగి చేసి నిన్ను ప్రేమించి ఎంటబడి నన్ను ఒప్పించి తాళిగట్టిన నీ మొగుడు కూడా ఇప్పుడు నిన్ను ఏమంటుండాడో, ఎట్టా చూస్తున్నాడో, నిన్ను ఎంత దూరం పెట్టినాడో అర్థమైంది కదా? ఆడికి నీకు ఉండే దూరం టెంపరవరీ అనుకోబాక, పర్మనెంట్ గా మీ ఇద్దరిని దూరం చేసే బాధ్యత నాది. నువ్వేం బాధపడబాక, నేను అనుకున్నది అనుకున్నట్టు చేసి పెడతా. అత్తా, మీరు తాళం చేతులు తీసుకున్నంత తేలిగ్గా నా మొగుని నా నుంచి దూరం చెయ్యలేరు. అది ఎప్పటికీ జరగని పని. ఏయ్, ఓడు నా కొడుకే. నా కొడుకుని ఎట్టా నా దారికి రప్పించుకోవాలో, నీకెట్టా దూరం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నా కొడుకులు కోరినవి ఏవి నేను కాదండం లేదు. సంపాదించిందంతా వాళ్ళకే ఖర్చు పెడుతూ ఉండ, అడిగిందల్లా కాదనకుండా సరే అంటూ ఉండ. ఇప్పుడు వాళ్ళకి నేను ఎప్పటికీ అమ్మ మాదిరి కాదు, ఒక దేవత మాదిరిగా. దేవుణ్ణి మొక్కుతారో లేదో నాకు తెలియదు గాని ఖచ్చితంగా నాకు మాత్రం నా కొడుకులు మొక్కుతారు. ఇందుకు ముందు నా పిసినార్తనంతో ఇబ్బంది పడిన నా కొడుకులు ఇప్పుడు ఏ సమస్య లేకుండా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నా మాట ఎనకుండా ఎవరి మాట వింటారు? అత్తా, మీ కొడుకుల చేత మామ చేత నువ్వు మంచి అనిపించుకోవడం మీకుగా వచ్చింది కాదు. మీకు మంచితనాన్ని ఆపాదించింది నేను. నా వల్లే మీరు వాళ్ళ దగ్గర మంచి అనిపించుకుంటున్నారు. ఏయ్, ఏందే నీ వల్ల నేను వాళ్ళ దగ్గర మంచి అనిపించుకుంటున్నానా? నేను వాళ్ళ సంతోషం కోసం వాళ్ళకి నచ్చినట్టు ఉండమంటున్నా, నచ్చినవన్నీ తినమంటున్నా, నచ్చిన బట్ట కట్టుకోమంటుండా, ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యమనుంటుండా. అందువల్ల నేను మంచి అనిపించుకుంటూ ఉండా. మీకు ఒక రహస్యం చెప్పనా? ఏందిలే, ఏంది నువ్వు నాకు చెప్పే రహస్యమో? అవునత్తా, మీరు మీ అమ్మగారు నన్ను కట్టు బానిసలాగా చేసుకుని నన్ను నా భర్త నుండి దూరం చేయడానికి ఓ మాంత్రికుడితోటి వశీకరణ మందు తయారు చేసి నాకివ్వాలి అనుకున్నారు. అవునా? ఏయ్, వశీకరణ మందేందే? ఏంది నువ్వు మాట్లాడేది? అత్తా, మీకేమీ తెలియనట్టు నిబ్బరంగా మాట్లాడాలనుకున్నా మీ గొంతులో తడబాటు, కళ్ళల్లో బెదురు కళ్ళకి కట్టినట్టు కనబడుతున్నాయి. ఏయ్, ఏం చెప్తుండవే? నీకు మందు పెట్టాల్సిన కర్మ నాకేందే? అత్త చాలత్తా, మీరు మహానటి, అది అందరికీ తెలుసు, ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు మాత్రం యాక్టింగ్ వద్దు. ఎందుకంటే మీరు మీ అమ్మ మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వినేశాను. ఆ వినడం
నా అదృష్టం మీ దురదృష్టం. మీ ప్లాన్ విన్న తర్వాత నేను ఊరికే ఎలా ఉంటానో మీకంటే ముందుగానే వెళ్ళి ఆ మాంత్రికుణ్ణి కలిశాను. పరిస్థితిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను. మీరు వెళ్ళి ఆ మాంత్రికుడి దగ్గర తీసుకున్న మందు మీరడిగినట్టు ఇవ్వలేదు, నేను చెప్పినట్టు ఇచ్చాడు. ఏంటత్తా అట్ట చూస్తున్నారు? నాకివ్వమని ఒక తెల్ల మంది ఇచ్చారు కదా, అది ఉత్తితి మందే. దాంట్లో ఏ మందు ప్రభావం లేదు. అది నేను తాగాను గాని ఆ మందు వల్ల నేను పిసినారిన అవ్వలేదు, పిసినారిన అయినట్టు నటించా. అంతేకాదు, మీరు నన్ను మీ కంట్రోల్లోకి తీసుకోవడానికి శక్తి వచ్చేటట్టుగా మీకు ఒక మందిచ్చానని ఆ మాంత్రికుడు చెప్పాడు. వాస్తవానికి అదేం మందో తెలుసా? మీ పిసినారితనం పోగొట్టే మందు. ఆ వశీకరణ మందు మీ పిసినారితనం పోగొట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని డబ్బుల్ని మొత్తం ఖర్చు చేసేలా చేస్తుంది. అందువల్లే ఈ రోజున ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి అత్త, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారనేది నిజమా కాదా? మీరు నా మీద పగ సాధించాలనుకున్నారు, నేనేమో మీ పిసినారితనం పోగొట్టి ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండేటట్టు చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు నేను అందరితో 4 మాటలు పడొచ్చు, జరిగిన దాంట్లో నేను నష్టపోయి ఉండొచ్చు, కానీ అందరూ సంతోషంగా ఉన్నారు కదా, నాకదే చాలు. ఇంక మీరు జీవితాంతం మీరు సంపాదించిన డబ్బుల్ని కుటుంబానికి మీకు మీ మనసు బుర్ర వద్దని చెప్తున్నా ఆ మందు ప్రభావం వల్ల కుటుంబానికి ఖర్చు చేయడానికే ఇష్టపడతారు, అదే చేస్తారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నాకది చాలు. ఇంకో విషయం, మీరు అనుకున్నారే నన్ను నా భర్త నుంచి దూరం చెయ్యాలి అని, అది ఎన్ని మందులేసినా జరగదు. గీత బ్రతికున్నంత వరకు గోవింద్ పెళ్ళామే. గోవింద్ ఎప్పటికీ గీతకి మొగుడు, అది ఎవ్వరూ మార్చలేరు. అబ్బబ్బబ్బబ్బా, ఈ నగలు ఇవి చూస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంటాదో. ఎంత వయసు వచ్చినా ఎంత అనుభవించినా ఈ నగలు చీరలు చూస్తుంటే తనివి తీరదు, ఆశ చావదు. ఇన్నాళ్ళు నా కూతురి పిసినార్తనం వల్ల నగలు వేసుకుంటే అరిగిపోతాయని, బంగారం కరిగిపోతుందని పెట్లోనే ఉంచేది. ఇప్పుడు నా కూతురి పిసినార్తనం పోయింది, నగలన్నీ పెట్టుకునే అదృష్టం వచ్చింది. ఏం చేస్తుండవో? రావే కనుకోరా, నీ గురించి అనుకుంటా ఉండా. నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని నగా నట్రని డబ్బు దస్కాని అనుభవించే సమయం వచ్చేసిందే మనకి. నువ్విన్నాళ్ళు నగలు పెట్టుకుంటే అరిగిపోతాయి, బంగారం కరిగిపోతుంది, ఆ తర్వాత వీటి విలువ తగ్గిపోతుంది అని ఇంట్లో పెట్టెల్లోనూ బ్యాంకు లాకర్లోనూ దాచేశావు. ఈ రోజే పోయి బ్యాంకు లాకర్లో ఉన్న నగలన్నీ తెచ్చేద్దాం. నువ్వు రోజు రకరకాల నగలు వేసుకుని అలంకరించుకుంటే నాకంతే చాలే. మౌ, ఆ నగలు నాకు చూపించబాక, ఆ నగలు దాచిపెట్టు. ఏందే, ఈ నగలు చూస్తే వేసుకోబుద్ధేయటం లేదా? వేసుకోబుద్ధేస్తుంది, వద్దు. అదేందది? జీవితాంతం అనుభవించాలి కదా. అనుభవించాలని ఉంది. ఈ అన్ని రోజుకు నగ పెట్టుకుని షికారుకు పోవాలనే ఉండదే, కానీ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదే? నువ్వు సంపాదించిందే కదా, నువ్వు పెట్టుకోకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు? ఇట్లా దాచిపెట్టి రేపు నేను, ఆ తర్వాత నువ్వు పోయిన తర్వాత ఆ దొంగ కోడళ్ళు అనుభవిస్తారు మొత్తం. అందుకే మొత్తం మనమే అనుభవించాలి. అదంతా సరే, కానీ నేను బతుకుండగా నా నగలు అడగడానికి లేదో, నా ఆస్తి పాస్తులు ఇవ్వడానికి ఇల్లేదో. అదేందా అట్టాంటా ఉండావు? దానికి కీడు చెయ్యాలనే వశీకరణ మందు పెట్టాం. ఆ మాంత్రికుడి సచ్చినోడు వల్ల ఆ పథకం దెబ్బతిన్నది. కాని ఇంకో రకంగా మంచి జరిగింది. నీకా పిసినార్తనం పోయింది. ఇప్పుడైనా అనుభవించు. లేదు,
నేనిట్ట ఉండకూడదు. నేను పాత కనకంగానే ఉండాలి. నేను చచ్చేంత వరకు నా దగ్గర ఉండే ఆస్తిపాస్తులన్నీ అట్నే ఉండాలి. నా చివరి చూపు కూడా వీటన్నిటినీ భద్రంగా చూసుకున్నాను అనే తృప్తితో సావాలి. సంపాదించిన దాంట్లో 1 గ్రాము కూడా తగ్గేదానికి లేదు, 1 రూపాయి తరిగేదానికి లేదు. ముంద నగలు దీమా, నాకు అవి చూస్తుంటే పెట్టుకోవాలనుందే. అయితే పెట్టుకోవే. వద్దు, చెప్పేది అర్థం చేసుకో. ఏందే నువ్వు నీ పిచ్చి మాటలో? మో, నేను పిచ్చిగా మాట్లాడేది కాదు. ఆ సాంబార్ మనల్ని పిచ్చోళ్ళని చేసిందే. దాని ముందు నేను ఓడిపోకూడదు. చచ్చేంత వరకు కనకంగానే బతకాలి. దాని చేతుల్లో నేను ఎప్పుడు ఓడిపోకూడదు. నేననుకున్నది సాధించాలి. దాదాపు అనుకున్నది సాధించావు కదే. నీ చేతి నుండి దాని చేతికి పోయిన అధికారం తాళాల గుత్తి తిరిగి సంపాదించావు. పైగా మొగుడు పెళ్ళాలిప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండడంతో పడకలు కూడా వేరైపోయినాయి. అదే మాదిరిగా దానికి సపోర్ట్ చేస్తున్న దాని మరుదులు, తోటి కోడళ్ళు దాన్ని తిట్టుకుంటా ఉండారు. ఇంతకన్నా ఏం కావాలే నీకు? అది కాదమ్మా, ఇదంతా దాని కుట్ర వల్లనే జరిగింది. ఏందే నువ్వు అనేది? నాకేమో అర్థం కావటం లేదు. మో, అది ఇన్నాళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేసి ఆడించింది. ఏందే? అవునుమా, అది ఆ మాంత్రికుడిచ్చిన మందు ప్రభావం వల్ల అది పిసినారవ్వలేదు, పిసినార్లా నటించింది.